ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ అంటే ఈ నిరసన సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ తగలాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ లో ఈ నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి పోయిన గవర్నమెంట్ సరిగా లేదని చెప్పేసి గవర్నమెంట్ ని మార్చడం జరిగింది. ఇదే నిరుద్యోగులు ఓటేస్తే మీరు గెలవడం జరిగింది. మా బాధని మీరు అర్థం చేసుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా ఎన్ని నిరసనలు చేసినా గానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నైట్ 9 అవుతుంది, పక్క రాష్ట్రంలో మేము నిరసనలు తెలపాలా? మీకు ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీరెవరైతే ఉన్నారో మహానుభావులు, గొప్పలు, పెద్దలు, ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసి కూడా జరుగుతుంది ఇది. ఎందుకంటే నిరుద్యోగుల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆ గవర్నమెంట్ లేకపోతే ఈ గవర్నమెంట్ లేకపోతే ఆ గవర్నమెంట్ అని చెప్పేసి నిరుద్యోగాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఖబర్దార్ జాగ్రత్త, ఖబర్దార్ జాగ్రత్త. జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని ఓడించి తీరుతాం. వెబ్ నోటు రేపు మార్నింగ్ 10 కల్లా రాకపోతే మా సంగతి అంటే చూపిస్తాం. మార్నింగ్ 10 కల్లా నైట్ 10 కల్లా వెబ్ నోట్ రాకపోతే మా నిరసనలు ఇలానే ఉంటాయి. మీరు ఎగ్జామ్ పెట్టుకుంటారా? పెట్టుకోండి, రాస్తాం. ఎగ్జామ్ పెట్టుకోండి, మేము రాసుకుంటాం. ఎక్కడ ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే గానీ ఎక్కడ ఎవరు ఓటాడడానికి కూడా మీకు ఉండదు. ఎందుకంటే నిరుద్యోగులంటే మీ పొలిటీషియన్స్ కంటే చాలా తెలియగలళ్ళు. 10 నుంచి 20 సబ్జెక్టులు చదువుతారు. అంతా బాగా ఈ పాలిటీ గానీ ఏదైనా సబ్జెక్ట్ అంతా చదువుతారు. కాబట్టి మా విన్నపాన్ని మీరు విని సానుకూలంగా మాకు మీరు తీర్పునివ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.